ఇప్పుడు మనం మొగలు కప్పించినాం, వాళ్ళేమో ఎగ్గొట్టిండ్రు. అప్పుడు సర్పంచ్ ఉండి మీరేం బాధపడకుండ్రి, నేను ముంగట పడి ఇప్పిస్తా, వాళ్ళ పేరేందో చెప్పుండ్రి, ఎంత ముంచిండ్రో చెప్పుండ్రి అని అడిగితే మనం చెప్తామా? లేకుంటే ఏ వద్దొద్దు, వాళ్ళని బడ్జెట్లో గుంజొద్దు, వాళ్ళ ఇచ్చేది తీయొద్దు, కావాలంటే మీ కాలు మొక్తం కానీ గీ ముచ్చట మర్చిపోండ్రి అని సర్పంచ్ని బతిలాడతామా? లేదు కదా. మరి వీళ్ళేంది ఇట్లా చేస్తుండ్రు? ముంచినోళ్ళు ఎవరో చెప్పమంటే చిన్నగా సిగ్గుపడతలేరు. వీళ్ళ సిగ్గును చింతపండుతోని గడగా. అప్పులిచ్చింది బ్యాంకోళ్ళు, ముంచింది పెద్ద పెద్ద మోతవార్లు. పేర్లు చెప్పమని అడిగింది దేశం పెద్ద కోర్టు. పేర్లు చెప్పి బజాట్ల గుంజితే వాళ్ళ ఇజ్జత్ పోతుంది, ఇల్వ తగ్గుతుందని గజ్జు నొనికిపోతున్నది బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ. గీదుల్లా అస్సలు ముచ్చట. పెద్ద పెద్ద సావుకారులు, కంపెనీల ఓనర్లు బ్యాంకులకు కట్టాల్సిన సొమ్ము ఇల్వ ఎంతనో చెప్తే మనకు చక్కెర వచ్చి కింద పడతామని చెప్తలేరట ఆర్బీఐ ఆఫీసర్లు. పోని వాళ్ళ పేర్లన్నా బయట పెట్టమంటే అదేందో అడగరాని మాట అడిగినట్టు చెప్తలేరట. మన తాన 1000 రూపాయలు తీసుకున్నోడే తిరిగి ఇయ్యకపోతే ఇంటి మీదికి పోయి బూర్వీకి షార్గాష్ వస్తాం. లక్షల కోట్ల రూపాయలు ముంచినోళ్ళ పేర్లు చెప్తందుకు బ్యాంకులకు ఎందుకు గింత భయం అవుతున్నట్టు? ఈ బ్యాంకుల బాగోతం చూస్తుంటే దొంగలకు సద్దులు కట్టింది వీళ్ళే ఉన్నట్టున్నదే. అరే, విజయ్ మాల్యా సారు 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పోయిండని తెలువంగానే బొంబాయిల ప్రేమల తక్క టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కింది. పైన కట్టమంటే ముందుగాల విజయ్ మాల్యా తన వసూలు చేయమని అన్నది. అందరు పేర్లు చెప్తే బ్యాంకులు తాళాలు వేసుకొని ముంచినోళ్ళ పోటోలు పెట్టుకొని భజన చేయాల్సి వస్తుందని చెప్తలేనట్టున్నారు.